మార్నింగ్ అవర్లు రోజు మనం ఫైనల్ ఇయర్ వచ్చి సెమిస్టర్లో యూనిట్ వ్యాపార C3 pharmaceutical chemistry ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ దీని నుంచి మనం యూనిట్ 3 థర్డ్ యూనిట్లో మనకి థర్డ్ యూనిట్ వచ్చి సింథసిస్ అండ్ సింథసిస్ and therapeutic activity of the compounds. Therapeutic activity of the compound. Therapeutic activity of the compounds. ఇది థర్డ్ యూనిట్ మనం ఈరోజు స్టార్ట్ చేసుకుపోయి ఉంటుంది. అయితే దీనిలో అసలు ఈ థెరపిక్ యాక్టివిటీ అంటే చికిత్సా విధానము అంటే ఈ కీమోథెరపీ కానీ అదేవిధంగా ఈ థెరపిక్ యాక్టివిటీ గురించి మనం 4 క్లాస్లో మనం ఇంట్రడక్షన్ పార్ట్లో మనం చూసుకుంటాం. థెరపిక్ యాక్టివిటీ దీనిలో మనం మేజర్గా మనం చూసేది ఏంటి అంటే దీనిలో మొదటిగా రసాయన చికిత్సా విధానము అంటే దీన్ని ఔషధముల సంశ్లేషణ మరియు దీనికి ఔషధముల సంశ్లేషణ మరియు ఔషధముల సంశ్లేషణ మరియు క్రియాశీలత ఔషధముల సంశ్లేషణ మరియు క్రియాశీలత దీనిలో మనం రసాయన చికిత్సా విధానము అంటే మొదటిగా దీనిలో రసాయన రసాయన చికిత్స విధానము కీమోథెరపీ కీమోథెరపీ రసాయన చికిత్స విధానము అంటే రసాయన ఔషధములను ఉపయోగించడం ద్వారా జరపబడు వ్యాధి చికిత్సను రసాయన చికిత్స అని అంటారు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, మన షార్ట్కట్లో మాట్లాడుకుంటే రసాయనిక ఔషధాలను ఉపయోగించడం ద్వారా జరుగు వ్యాధి చికిత్సను రసాయన ఔషధములను ఉపయోగించడం ద్వారా రసాయన ఔషధములను ఉపయోగించడం ద్వారా జరుగు వ్యాధి చికిత్సనే రసాయన చికిత్స విధానం అని అంటారు. అయితే దీన్ని పాల్ ఎర్లిక్ అనే శాస్త్రవేత్త ఎవరు? పాల్ ఎర్లిక్ అనేటువంటి శాస్త్రవేత్త 1819లో ఈ విధానాన్ని మొదటిసారిగా రూపొందించి వాడుకలోనికి తీసుకురావడం అనేది జరిగింది. ఎవరు? పాల్ ఎర్లిక్ అనే శాస్త్రవేత్త 1819లో మొదటిసారిగా ఈ పద్ధతిని వాడుకలోనికి తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, దీని యొక్క ఒరిజినల్గా దీని యొక్క నిర్వచనం కనుక మనం చూస్తే రసాయన చికిత్సా విధానం యొక్క నిర్వచనాన్ని మనం ఏ విధంగా మాట్లాడుకుంటామంటే దేహంలోనూ ప్రవేశించినటువంటి వ్యాధికారక జీవులను మన దేహంలో ఉన్నటువంటి
వ్యాధికారక జీవులను నశింపజేస్తూ అతిదేయ కణాలకు హాని చేయకుండా అతిదేయ కణాలకు హాని కలుగు చేయనట్టి రసాయనిక పదార్థ వియోగ ప్రక్రియనే రసాయనిక చికిత్స విధానము లేదా రసాయన చికిత్సగా ఎర్లిక్ అనే శాస్త్రవేత్త మనకి ప్రతిపాదించాడు. ఎర్లిక్ అనే శాస్త్రవేత్త ఏమన్నాడా, మనకి దేహంలో ప్రవేశించినటువంటి వ్యాధికారక జీవులను నశింపజేస్తూ అతిదేయ కణజాలాలకు హాని కలుగ చేయకుండా రసాయనిక పదార్థ వియోగ ప్రక్రియను రసాయనిక చికిత్సా విధానముగా ఎర్లిక్ మనకి నిర్వచించడం అనేది జరిగింది. ఎర్లిక్ అనే శాస్త్రవేత్త దీన్ని ఆ విధంగా నిర్వచించడం జరిగింది. అయితే ప్రస్తుత కాలంలో మనకి సంక్రమిత వ్యాధులనే కాక అసంక్రమిత వ్యాధులను కూడా చికిత్స చేయడంలో కూడా రసాయనిక ఔషధములు వినియోగింపబడుతున్నవి. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, ప్రస్తుత కాలంలో సంక్రమిత వ్యాధులనే కాక అసంక్రమిత వ్యాధులను కూడా చికిత్స చేయడం రసాయనిక ఔషధాలు అనేవి ఉపయోగపడుతున్నాయి. అంటే వీటిని వ్యాధుల సంక్రమణను కూడా ఈ ఔషధములు అనేవి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అయితే ఈ రసాయన చికిత్సా సూచిక దీని యొక్క రసాయన చికిత్సా సూచిక కనుక మనం చూస్తే రసాయన చికిత్సా సూచిక CTA కెమికల్ ట్రీట్మెంట్ ఇండికేటర్. దీన్ని కనుక చూసుకుంటే దీనికి ఫార్ములా కనుక మనం ఏ విధంగా తీసుకుంటాము అంటే, అతిదేయి తట్టుకోగల అత్యధిక మోతాదు బై దీని యొక్క ఫార్ములా. రసాయన చికిత్సా సూచికకు ఫార్ములా అతిదేయి తట్టుకోగల అత్యధిక మోతాదు బై వ్యాధిని నయం చేయడానికి అవసరమైనటువంటి అతి తక్కువ మోతాదు. వ్యాధిని నయం చేయడానికి అవసరమైన అతి తక్కువ మోతాదు. దీన్నే కెమికల్ ట్రీట్మెంట్ ఇండికేటర్ CTA రసాయన చికిత్స విధానం. అంటే ఇక్కడ అతిదేయి తట్టుకోగల అత్యధిక మోతాదుపై వ్యాధిని నయం చేయడానికి అవసరమైనటువంటి అతి తక్కువ మోతాదునే CTA రసాయన చికిత్సా విధానంగా మనం సూచించడం అనేది జరుగుతుంది. ఈ సూచిక ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఔషధపు శక్తి అనేది అంత ఎక్కువగా ఉంటుందని భావించాలి. అంటే ఇది ఎక్కువగా ఉంటే దీని యొక్క ఔషధము, ఈ సూచిక ఎంత ఎక్కువగా ఉంటే ఔషధపు శక్తి, ఈ ఔషధం యొక్క ఎనర్జీ అనేది అంత ఎక్కువగా ఉంటుందని మనం భావించాలి. అయితే ఇంకా మనం చూసుకున్నట్లయితే దీనిలో రసాయన చికిత్సా సూచిక ఆధారంగా ఔషధ వినియోగ కాలము, మోతాదులను నిర్ణయించి చికిత్సను ప్రారంభించుటకు వీలుంటుంది. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, మనకి రసాయన చికిత్సా సూచిక ఆధారంగా చేసుకుని మనకి CTAని ఆధారంగా చేసుకుని ఔషధం యొక్క వినియోగ కాలము, మోతాదులను నిర్ణయించి మనకి చికిత్సను ప్రారంభించుటకు వీలుంటుంది. ఔషధ వినియోగ కాలము మరియు మోతాదులను వినియోగించి చికిత్స చేయడానికి మనకి వీలుండడం అనేది జరుగుతుంది. అయితే రసాయన చికిత్సలో వాడబడుతున్నటువంటి వివిధ ఔషధములు కనుక మనం చూసినట్లయితే, రసాయన చికిత్సలో వాడబడేటువంటి వివిధ ఔషధములు, రసాయన చికిత్సలో వాడబడు వివిధ
ఔషధములు. వివిధ ఔషధములు ఒక్కొక్కటిగా మనం చూసుకున్నట్లయితే దీనిలో మొదటిది యాంటీసెప్టిక్ డ్రగ్స్. యాంటీసెప్టిక్ డ్రగ్స్ లేదా యాంటీసెప్టిక్ ఔషధాలు. యాంటీసెప్టిక్ డ్రగ్, యాంటీసెప్టిక్ ఔషధాలు. యాంటీసెప్టిక్ ఔషధాల్లో మనకి ఇందులో ఏ ఔషధాలు మనం ఇందులో వాడతామంటే స్పిరిట్, ఇందులో వాడమంటే స్పిరిట్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్, స్పిరిట్ గామా ఐసోప్రొపైల్ ఆల్కహాల్, స్పిరిట్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ గామా ఫినాల్. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ గామా ఫినాల్. అంటే యాంటీసెప్టిక్ ఔషధాలలో మనం ఎక్కువగా వాడేది స్పిరిట్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్, మనకి ఫినాల్లను మనం వాడడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సూక్ష్మ జీవ నివారణలు యాంటీబయాటిక్స్. రెండవది యాంటీబయాటిక్స్, సూక్ష్మ జీవ నివారణలు. సూక్ష్మజీవి నివారణలు. సూక్ష్మజీవి నివారణలు ఇవి కనుక మనం చూసుకున్నట్లయితే యాంటీబయాటిక్స్లో ఏమేమి మనం ఉపయోగిస్తామో కనుక మనం చూసుకుంటే పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, పెన్సిలిన్ కామా టెట్రాసైక్లిన్, సల్ఫానిమైడ్, పెన్సిలిన్ కామా టెట్రాసైక్లిన్, సల్ఫానిమైడ్, సల్ఫాథయోజోల్, సల్ఫానమైడ్ కామా సల్ఫాథయోజోల్, సల్ఫాడైజిన్, సల్ఫానమైడ్ కామా సల్ఫాడైజిన్, సల్ఫాగ్వానిడిన్, సల్ఫాడైజిన్ కామా సల్ఫాగ్వానిడిన్, సల్ఫాడైజిన్ కామా సల్ఫాగ్వానిడిన్, సల్ఫామిథాక్సిజోన్, సల్ఫామిథాక్సిజోన్ అండ్ ఎక్సెట్రా అనే ఇంకా మనకి నెంబర్ ఆఫ్ డ్రగ్స్ అనేవి మనకి ఈ యాంటీబయాటిక్స్ లో ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ని మనం వీటిలో ఉపయోగిస్తాము. అయితే ఇంకా మనం చూసుకున్నట్లయితే విరేచన నివారణలు. ఇందులో విరేచన నివారణలు విరేచన నివారణలు వీటి కనుక మనం చూసుకున్నట్లయితే ఐడోక్లోర్ అండ్ హైడ్రాక్సిక్విన్, ఐడోక్లోర్ అండ్ హైడ్రాక్సిక్విన్, ఐడోక్లోర్ అండ్ హైడ్రాక్సిక్విన్, ఐడోక్లోర్ అండ్ హైడ్రాక్సిక్విన్, మెట్రోనిడజోల్ అండ్ టినిడజోల్, మెట్రోనిడజోల్ అండ్ టినిడజోల్. ఇవి విరేచన నివారణలు. హైడ్రోక్లోర్ అండ్ హైడ్రాక్సిక్విన్ అండ్ టైట్రోనిడజోల్ అండ్ టెట్రానిడజోల్ ఇవి విరేచన
నివారణలు. నెక్స్ట్ ఎలిమింద జీవుల నివారణలు. ఎలిమింద జీవుల నివారణలు. ఎలిమింద జీవుల నివారణలు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే దీనిలో మనకి డైథైల్ కార్బమాజిన్, డైథైల్ కార్బమాజిన్, పైవర్జిన్, డైథైల్ కార్బమాజిన్, పైవర్జిన్, డైథైల్ కార్బమాజిన్, పైవర్జిన్, బిఫినియం, మెబండజోల్, ఇవి ఎలిమింద జీవుల నివారణలు. ఇంకా మనం ఇంట్లో చూసుకున్నట్లయితే దీనిలో మలేరియా నివారణలు, మలేరియా నివారణలు మనం చూసుకుంటే దీనిలో క్వినిడిన్, సింకోనిన్, సింకోనిన్ అంటే ఔషధాలు మలేరియా నివారణలు. సింకోనిన్ అంటే ఔషధాలు మలేరియా నివారణలుగా వీటిని మనం తీసుకుంటాము. అయితే చివరిగా క్షయ నివారణలు మనం చూస్తే క్షయ నివారణలు ఇథాంబ్యూటాల్ అనేది మనకి ఇక్కడ క్షయ నివారణ కిందకి రావడం అనేది జరుగుతుంది. రైట్. ఈ విధంగా మనకి ఒక్కొక్క ఔషధాన్ని మనం రసాయన చికిత్సలో ఈ వనాల వాడడం అనేది మనకి జరుగుతుంది. దీంతో పాటు కుష్టి వ్యాధి నివారణలో చాల్మగ్రా తైలము, అదేవిధంగా మధుమేహ వ్యాధి నివారణలో ఇన్సులిన్, అదేవిధంగా 4-క్లోరోప్రోపమైడ్, ఫెన్ఫార్మిన్ అండ్ హైడ్రోక్లోరైడ్, టార్టడమైడ్ అండ్ ఫార్మైడిన్ వంటి ఎన్నో ఔషధాలను మనం రసాయన చికిత్సా విధానంలో వాడటం అనేది జరుగుతుంది. రసాయన చికిత్సా విధానంలో మనం వీటిని ఉపయోగించడం జరుగును. రైట్. ఇది రసాయన చికిత్సా విధానంలో వాడేటువంటి ఔషధములు. రైట్. నెక్స్ట్ క్లోరోకిన్. నెక్స్ట్ క్లోరోక్విన్ యొక్క సంశ్లేషణ పద్ధతి. క్లోరోక్విన్ యొక్క సంశ్లేషణ పద్ధతి.
ఇక్కడ మనకి ఈ క్లోరోక్విన్ ఏం చేస్తారంటే క్లోరోక్విన్ మనకి ఏ విధంగా పొందుతారంటే క్లోరోక్విన్ ఫాస్ఫేట్ రూపంలో పొందుతారు. క్లోరోక్విన్ ఫాస్ఫేట్ రూపంలో క్లోరోక్విన్ ఫాస్ఫేట్ రూపంలో మనకి ఔషధంగా వాడడం అనేది జరుగుతుంది. క్లోరోక్విన్ ఫాస్ఫేట్ రూపంలో ఔషధంగా వాడతారు. అయితే క్లోరోక్విన్ ముడి ఔషధము, క్లోరోక్విన్ యొక్క ముడి ఔషధము అంటే ఇది బేస్ అన్నమాట. బేస్ క్లోరోక్విన్ యొక్క ముడి ఔషధాన్ని మనకి 4,7 డైక్లోరోఫినోలిన్ 4,7 డైక్లోరోఫినోలిన్ ను 2-amino 5-dimethyl ఎమినోపెంటేన్ దీన్ని ఎందుకు ఇచ్చారంట? 2-amino 5-diethyl ఎమినోపెంటేన్ 5-diethyl ఎమినోపెంటేన్ 5-diethyl ఎమినోపెంటేన్ తో చర్య జరపగా ఎమినోపెంటేన్ తో చర్య జరిపిన మనకి ఈ క్వినోలిన్ తయారు చేస్తాము. క్వినోలిన్ అనేది తయారవుతుంది అంటే క్లోరోక్విన్ అన్నమాట. క్లోరోక్విన్ ఆరింటిని చర్య జరపడం ద్వారా మనకి ఏంటి 4,7 డైక్లోరోక్వినోలిన్ 2-amino 5-diethyl ఎమినోపెంటేన్ తో చర్య జరపగా క్లోరోక్విన్ అనేది ఏర్పడను. క్లోరోక్విన్ అనేది ఏర్పడుతుంది. అయితే మనకి ఈ ముడి ఔషధాన్ని ఫాస్ఫేట్ అంటే ఇక్కడ ఏర్పడినటువంటి ఈ ముడి ఔషధాన్ని ఏం చేస్తారంటే ఈ ఫాస్ఫేట్ గా మార్పు చేసి వాడుక రూపంలో మనకి పొందడం అనేది జరుగుతుంది. దీన్ని ఫాస్ఫేట్ గా మార్పు చేసి వాడుక రూపంలో పొందడం అనేది జరుగుతుంది. అయితే ఔషధంగా వాడబడేటువంటి క్లోరోక్విన్ ఫాస్ఫేట్ అనేది దీని యొక్క సంశ్లేషణను 4 దశలలో లేదా 4 అంచెలలో జరుపుతారు. దీని యొక్క సంశ్లేషణను 4 అంచెలలో మనకి ఇక్కడ జరపడం అనేది జరుగుతుంది. ఇది కనుక మనం చూసుకుంటే ఇక్కడ మొదటిది ఫస్ట్ వన్ వచ్చి 4,7 డైక్లోరోఫినోలిన్ తయారు చేయట. మొదటిది 4,7 డైక్లోరోఫినోలిన్ ను తయారు చేయట. మొదటిది మనం అసలు 4,7 డైక్లోరోఫినోలిన్ ను మనం ఏ విధంగా తయారు చేస్తామో చూస్తాము. అయితే మెటాక్లోరోఎనిలిన్ ను ఫార్మిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు లభ్యమైనటువంటి ఇమిడిన్ చూడండి, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కొంచెం మెకానిజం పెద్దగా ఉంటుంది. మెటాక్లోరోఎనిలిన్ ఫార్మిక్ ఆమ్లంతో ఫార్మిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు లభ్యమైనటువంటి ఇమిడిన్ ఉత్పన్నము. ఇమిడిన్
ఇమిడిన్ ఉత్పన్నము రెండింటికి చర్య జరిపినప్పుడు మనకి ఇమిడిన్ ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. దీన్ని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద డైఇథైల్ మెలోనేట్తో వేడి చేసిన దీన్ని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద తీసుకుని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద డైఇథైల్ మెలోనేట్ తో వేడి చేసిన డైఇథైల్ మెలోనేట్తో కనుక దాన్ని వేడి చేసిన మనకి వినిమయ చర్య జరిగి డైఎస్టర్ ఉత్పన్నం ఏర్పడుతుంది. ఏర్పడుతుంది వినిమయ చర్య జరిగి డైఎస్టర్ డైఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఈ సమ్మేళనము సంఘటనము ద్వారా వలయీకరణము చెంది అంటే ఇక్కడ ఏర్పడినటువంటి డైఎస్టర్ అనేది వలయీకరణం చెంది ఏర్పరిచినటువంటి ఉత్పన్నము 3ని జల విశ్లేషణ చర్యకు గురి చేసిన మన ఇక్కడ ఏర్పడినటువంటి డైఎస్టర్నే మనం ఏం చేస్తామంటే జల విశ్లేషణ చేసిన మనకి ఇక్కడ జల విశ్లేషణతో పాటు డీకార్బాక్సిలిక్ ఆమ్లం కూడా జరిగి జల విశ్లేషణతో పాటు CO2 అనేది రిమూవ్ అయిపోయి జల విశ్లేషణ జరిగి డీకార్బాక్సిలిక్ ఆమ్లము రిమూవ్ అయ్యి అంటే డీకార్బాక్సిలేషన్ అనేది జరిగి మనకు అక్కడ 7-chloro 4-hydroxy క్వినోలిన్ లభ్యమవుతుంది. 7-chloro 4-hydroxy క్వినోలిన్ ఫినోలిన్ అనేది మనకి లభ్యమవుతుంది. దీనిని థైనైల్ క్లోరైడ్తో చర్య జరిపి దీన్ని ఏం చేస్తాం మళ్ళా థైనైల్ క్లోరైడ్ దీన్ని థైనైల్ క్లోరైడ్తో చర్య జరిపిన మనకి 4,7 డైక్లోరో ఫినోలిన్ అనేది ఏర్పడుతుంది. 4,7 డైక్లోరో ఫినోలిన్ అనేది ఏర్పడుతుంది. దీన్ని ఎప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమిటిది మెటాక్లోరో ఇమిడిన్ ప్లస్ ఫార్మిక్ ఆమ్లం కలిపి ఇమిడిన్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తాయి. దీన్ని డైఇథైల్ మెలోనేట్తో 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసినప్పుడు డైఎస్టర్ ఏర్పడుతుంది. డైఎస్టర్ని ఏం చేస్తామంటే హైడ్రాక్సీ చేసి డీకార్బాక్సిలిక్ చేసినప్పుడు మనకి 7-chloro 4-hydroxy క్వినోలిన్ అనేది ఏర్పడుతుంది. దాని థైనైల్ క్లోరైడ్తో చర్య జరిపినప్పుడు 4,7 డైక్లోరో ఎనిలిన్ అనేది ఏర్పడుతుంది. 4,7 డైక్లోరో ఫినోలిన్ అనేది మనకి ఏర్పడుతున్నది. ఈ విధంగా మనం మెకానిజం చేస్తాం. దీన్ని స్ట్రక్చర్ రూపంలో కనుక మనం తీసుకున్నట్లయితే చూడండి ఫస్ట్ ఏం తీసుకున్నాడు మనకి మెటాక్లోరో ఎనిలిన్. ఇదిగో మెటాక్లోరో ఎనిలిన్ react with formic acid. Metachloro aniline react with formic acid. ఇదిగో మెటాక్లోరో ఎనిలిన్ అనేది ఫార్మిక్ యాసిడ్ తో చర్య జరిపి మనకి ఏం ఏర్పడుతుంది ఇమిడిన్ ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. ఇమిడిన్ మనకి NH2CHO దీన్నే ఇమిడిన్ ఉత్పన్నం అనేది ఏర్పడినది. నెక్స్ట్ దాన్ని మరలా మనం ఏం చేస్తాం ఈ ఏర్పడినటువంటి ఇమిడిన్ ఉత్పన్నాన్ని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద డైఇథైల్ మెలోనేట్తో చర్య జరిపిన డైఇథైల్ మెలోనేట్
ఇక్కడ మనకి ఇది ఏర్పడింది, ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఏర్పడింది. దీన్ని మళ్ళీ డైరెక్టర్ చదివి చేస్తున్నాం. అలా మనం సెన్సెస్ అనేది వేయడం జరుగుతుంది. దీని యొక్క సెన్సెస్ ని మొదటి నుంచి మనకి సమయం లేదు కాబట్టి మొదటి నుంచి మళ్ళీ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే.